ఇంకో మిత్రులు కామెంట్ చేశారు, మన ఛానల్కి రాశారు, నా అంగం బాగా గట్టిపడట్లేదు, కారణం ఏంటి, దానికి ఏం ట్రీట్మెంట్ ఉంటుంది? మగవాళ్ళకు ఎప్పుడైనా అంగం ఎప్పుడు మెత్తగానే ఉంటుంది. వాళ్ళకి ఏమైనా సహజంగా కోరిక కలిగినప్పుడో, లేదా పోర్నో చూసినప్పుడో, లేదా అమ్మాయి వేసుకున్న బట్టలు చేతికి తగిలినప్పుడో అనుకోకుండా పినిసు గట్టిపడుతుంది, సైజు కూడా పెరుగుతుంది. గట్టిదనము ఎలా వస్తుందంటే, పినిస్ మధ్యలో యూరిన్ వచ్చే ఒక గొట్టం ఉంటుంది, దానికి ఇరువైపులా కార్పొరా క్యావర్నోజా అనే ఒక రకమైనటువంటి స్పాంజియస్ టిష్యూ ఉంటుంది. మనందరికీ తెలుసు, మనం డైనింగ్ టేబుల్ మీద స్పాంజ్ పెట్టుకుంటాం. ఎప్పుడైనా నీళ్లు గ్లాసులోంచి నీళ్లు అదో పడితే వెంటనే స్పాంజ్ దాని మీద పెడితే నీళ్ళని లాగుతుంది. కొన్ని నెలల తర్వాత ఆ స్పాంజు ఆ నీళ్ళని తీసుకోవడం మానేస్తుంది. అలాగే కొంత వయసు వచ్చిన తర్వాత ఈ స్పాంజ్ రక్తాన్ని పట్టుకోవడం మానేస్తుంది. ఈ రక్తాన్ని పట్టుకుంటే గట్టిగా అవుతుంది, రక్తాన్ని వదిలేసినప్పుడు మెత్తగా అవుతుంది. ఎంత గట్టిదనం ఉండాలంటే, వెజనల్ ఇంట్రాయిటస్ అంటారు, జెనైటల్ లోపలికి ఎంటర్ కావాలనుకుంటే కనీసం అది 500 గ్రాముల బరువు మోయగలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే అది లోపలికి వెళ్తుంది. ఈ మనం ఇచ్చే ట్యాబ్లెట్స్ ఎవరికైతే ఈ అంగ సమస్యలు ఉంటాయో వాళ్ళందరికీ మనం వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ ఇస్తాము. ఈ ట్యాబ్లెట్స్ వల్ల రక్త ప్రసారం అక్కడికి పెరుగుతుంది. అన్ఫార్చునేట్లీ కేవలం అంగానికే రక్త ప్రసారం పెరగకుండా అది తలకు వస్తే తలనొప్పి, అది పొట్టలోకి వస్తే పొట్టలో నొప్పి, కళ్ళల్లోకి వస్తే కళ్ళు ఎర్రబడ్డము, ఇలా రకరకాలైనటువంటి ఒళ్ళంతా కూడా నొప్పులు రావడం ఇవన్నీ జరుగుతుంటుంది. ఎందుకంటే ఆ ట్యాబ్లెట్స్ తెలియదు కేవలం అక్కడే పనిచేయాలని, శరీరం నిండా అది రక్తంలో కలిసి తిరుగుతూ ఉంటుంది. ఈ స్పాంజ్ మీద పనిచేసే మందులు ఇంతవరకు తయారు కాలేదు. కేవలం మనం ఇచ్చే ట్యాబ్లెట్స్ వల్ల రక్తాన్ని ఎక్కువగా తీసుకెళ్ళి ఆ స్పాంజ్ ముందర వదిలేస్తాయి. అది వయాగ్రానే కావచ్చు, పెనిగ్రానే కావచ్చు, లేదా మెగాలిసు, సియాలిసు, టెడాలిసు ఇట్లాంటివి ఏమైనా కావచ్చు. ఏ ట్యాబ్లెట్ అయినా ఉన్నాయి 4 PDE5 ఇన్హిబిటర్స్ అంటారు. ఈ 4 ట్యాబ్లెట్స్ చేసే పని ఏమిటి అంటే, రక్తాన్ని ఎక్కువగా తీసుకెళ్ళి ఆ స్పాంజ్ ముందర వదిలేస్తాయి. ఇప్పుడు గుర్రం ముందర ఒక బకెట్ నీళ్లు పెట్టినట్టు, గుర్రం ఇష్టమైతే తాగుతుంది, లేదా అంతేగాని గుర్రానికి నువ్వు వీళ్ళు తాగు అనే కమాండ్ ఇచ్చే ట్యాబ్లెట్ అంటూ ఏమి లేదు. అలాగే స్పాంజ్కు మనం కమాండ్ ఇచ్చే వైద్యం తయారు కాలేదు. ఈ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా నీడ్ బేస్డ్. ఇప్పుడు టైఫాయిడ్కో 10 రోజులు ఇస్తే వ్యాధి పోతుంది, టీబీకి 6 నెలలు ఇస్తే పోతుంది. కానీ శృంగారానికి వాడే ట్యాబ్లెట్స్ ఏవి కూడా ఇంతవరకు అలా వ్యాధిని పోగొట్టే మందులు తయారు కాలేదు. ఇవి కేవలం ఏ రోజు అవసరం అనుకుంటే ఆ రోజు మాత్రమే పనిచేసే ట్యాబ్లెట్స్ తయారైనాయి. అంగస్తమన సమస్య ఉన్న వాళ్లకు మనం ట్యాబ్లెట్స్ ఇచ్చినా అది పనిచేయకపోతే, లేదా ట్యాబ్లెట్స్ను తట్టుకోలేనంత సైడ్ ఎఫెక్ట్స్, హెడేక్ రావడము, వాంతి కావడము, కళ్ళు బయర్లు కప్పడము, అసలు విజన్ డిఫికల్టీస్ రావడము, ఇట్లా ఉన్నవాళ్ళు మనం ట్యాబ్లెట్స్ ఇవ్వలేము. కనుక వాళ్ళకు పినల్ ఇంప్లాంట్ అనే ఒక ఇంప్లాంట్ సర్జరీ ఉంటుంది. ఇది అంగం లోపల పెట్టి మనం కుట్లేస్తాం, బయటికి కనబడదు. దీనివల్ల హార్డ్గా ఉంటుంది. ఈ హార్డ్నెస్ ఎంత ఉంటుందంటే, ఇది 500 గ్రాముల బరువుని ఈజీగా మోయగలదు. సో అది లోపలికి ఎంటర్. సో పినల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. మా అంగం ఎప్పుడు చిన్నగానే ఉంటుంది కదా, మరి రాడ్ పెట్టినప్పుడు కూడా ఇంతే ఉంటుందా? యూజువల్గా మేమేం చేస్తామంటే, అంగానికి సెలైన్ ఇంజెక్ట్ చేసి కానీ, చేత్తో లాగి కానీ, అసలు ఎంత పొడవు వస్తుందో లాగి అంత పొడవుకు పెడతాము. యూజువల్గా టోటల్ లెంత్ 20 సెంటీమీటర్స్ వస్తుంది. 8-9 సెంటీమీటర్లు మనకు బయట కనబడేది ఉంటుంది, 8-9 సెంటీమీటర్లు డౌన్లో మనకు కనబడకుండా ఉంటుంది. దాన్ని కార్పొరా క్యావర్నోజా అంటారు. సో టోటల్ లెంత్ అరౌండ్ 20, మేబీ 18, 19, 21 అట్లా ఉంటుంది. సో దాని సైజును అవసరాన్ని బట్టి దీన్ని ట్రిమ్ చేయడము, ఇక్కడ కట్ చేయడం కానీ, లేదా దీనికి ఇంకొకటి ఎక్స్టెన్సర్ పెట్టడం కానీ, మొత్తానికి అది పెట్టడం వల్ల ఏ ఏజ్ వాళ్ళైనా 90 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా, చిన్న వయసు అమ్మాయిలతో కూడా శృంగారానికి పాల్గొనడానికి వాళ్ళకి ఆ శక్తి వస్తూ ఉంటుంది. కానీ ఎవరికైతే ట్యాబ్లెట్స్ పనిచేయవో, ఎవరికైతే ట్యాబ్లెట్స్ను టాలరేట్ చేయరో వాళ్ళకు మాత్రమే ఆపరేషన్ చేయబడుతుంది. ప్రతి వ్యక్తికి ఆపరేషన్ చేయడానికి వీలు లేదు. ఈ ఆపరేషన్ చాలామందికి అనుకుంటారు, మాకు డయాబెటీస్ ఉంది కదా, మరి పుండు మానదు కదా, డయాబెటీస్ కంట్రోల్ అయిన తర్వాతనే ఆపరేషన్ చేస్తాము. ఇప్పుడున్న జనరేషన్ చాలా అదృష్టవంతులు. ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ ఈ ఫెసిలిటీస్ లేవు. ఈ ఇంప్లాంట్ సర్జరీ ఇదంతా కూడా ఈ మధ్య కాలంలోనే పాపులర్ అయింది. తర్వాత ఆపరేషన్కి వాడే దారాలు, ఆపరేషన్కు కన్నా ముందు తీసుకునే జాగ్రత్తలు, అవైలబిలిటీ ఆఫ్ ఎండోక్రైనాలజిస్టులు షుగర్ కంట్రోల్ చేయడానికి, ఆపరేషన్ తర్వాత కూడా కంట్రోల్ చేయడానికి ఎండోక్రైనాలజిస్టులు, రకరకాలైనటువంటి యాంటీబయాటిక్స్, ఆపరేషన్కి వాడే దారాలు అన్నీ కూడా చాలా అధునాతనంగా వచ్చేసినవి. కనుక ప్రాబ్లమ్స్ ఇప్పుడు తక్కువ. ఒకప్పుడు డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి సర్జరీలు చేస్తే చీమ్ పట్టడం అనేది ఫ్రీక్వెంట్గా జరిగేది. ఇప్పుడు లెస్ దెన్ 2%, 100 మందికి చేస్తే 1-2 కన్నా ఎక్కువ మందికి ప్రాబ్లమ్స్ లేవు. కనుక మీరు మీ డాక్టర్ను సంప్రదించండి, నిశ్చింతగా ప్లాన్డ్గా చేసుకోండి, హడావిడిగా సర్జరీ చేసేది లేదు. సో అవసరం అనుకుంటే
ఆపరేషన్ కన్నా ముందే యాంటీబయాటిక్స్ పెడతాము, యూరిన్లో పస్ సెల్స్ లేవు కదా చూస్తాము. ఒకవేళ స్ట్రిక్చర్ యూరెత్రా ఉంటే దాన్ని కరెక్ట్ చేసిన తర్వాతనే సర్జరీ అవుతుంది. లేదా ఒకవేళ ప్రాస్టేట్ ఉంటే ప్రాస్టేట్ను కంట్రోల్ చేసే ప్రాస్టేట్ను సర్జరీ ద్వారా తీసేసిన తర్వాతనే ఇంప్లాంట్ సర్జరీ జరుగుతుంది. కనుక చాలా ప్లాన్డ్గా చేయించుకోవాల్సిన సర్జరీకి 3 రోజుల కన్నా ఎక్కువ హాస్పిటల్లో ఉండక్కర్లేదు. తర్వాత ఆఫ్టర్ 6 వీక్స్ మళ్ళీ సంసారం చేయడానికి వీలవుతుంది. ఆపరేషన్ అయిన తర్వాత 4వ రోజు నుంచి వర్కర్స్ ఎవరి పని వాళ్ళు చేస్తారు. ట్రాక్టర్ నడిపే వాళ్ళు ట్రాక్టర్ నడుపుతారు, భూమి దున్నేవాళ్ళు భూమి దున్నుతారు, టీచర్స్ టీచింగ్ చేస్తారు, లాయర్స్ కోర్టుకు వెళ్తారు, డాక్టర్స్ ఆపరేషన్స్ చేస్తారు. కనుక సర్జరీ అనేది చాలా పెయిన్ఫుల్ సర్జరీ ఏం కాదు. చాలా పెయిన్ఫుల్ సర్జరీ రెండు. ఒకటేమో హార్ట్ సర్జరీ, రెండోదేమో మోకాళ్ళ సర్జరీ. ఇవి 2 మాత్రం చాలా ఎక్కువ నొప్పితో కూడుకున్నాయి. ఫార్చునేట్లీ ఈ సర్జరీ అంత నొప్పి ఉండే సర్జరీ కాదు.